గచ్చిబౌలి, అది బెంగళూరు రోడ్. ఇక్కడ ఆరంగా సిబిఎస్ బస్ స్టాండ్కి దగ్గర ముందు నుంచి కూడా వెళ్ళచ్చు. నీ పేరు ఏమో చెప్పలేదు మాకు. నా పేరు రాము. ఇక్కడ కడతాలే ఉన్నావా? ఉదయం సేమ్ ఇదే రోడ్లు ఉండేది ఇక్కడ ఉంటాను నేను. నేను అక్కడ ప్రాపర్ అక్కడే తిక్కకూడదు. మా ఫ్రెండ్ కూడా మనది ట్యాక్సీ డ్రైవరే. ఫుడ్ సప్లిమెంట్ ఇందాక చెప్పాను, ఒకసారి చెప్పండి సార్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్ టైం చేసుకోమని ఫుడ్ చెప్పాను. సప్లిమెంట్ అంటే హెల్త్ ప్రోడక్ట్. ఓకే. మన మెడిసిన్ కాదు, మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఫుడ్ సప్లిమెంట్. ఓకే. మెడికల్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, గాల్వాడ స్టోన్ కానీ, సెక్సువల్ ప్రాబ్లం కానీ, పక్షవాతం కానీ, పక్షవాతం కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ, ఇట్లా క్రానిక్ ఏం కేసులన్నా కానీ, కాళ్ళ నొప్పి కాడి నుంచి క్యాన్సర్ వరకు వన్ ఫర్ ఆల్. ఒకసారి మనం పర్చేజ్ చేస్తే 13,000 అవుతుంది. 3 నెలలు వస్తాయి మనకి. కానీ ప్రాబ్లం ఉంటే తీసుకోవాలి. చెప్తాను దానికి స్టోరీ. అది వాడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ, ఉదాహరణకి ఎగ్జాంపుల్ మన కార్ ఉంది. ఈ కార్ ఏం చేస్తాం, 10,000 కిలోమీటర్లు గాను సర్వీసింగ్ చేపిస్తాం. దేనికోసం చేపిస్తాము? బండి యొక్క మన్నిక బాగుండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి, ఎక్కువ లైఫ్ స్పాన్ పెరగాలి. అందుకోసమే కదా. సో మన శరీరానికి ఇంటర్నల్ బాడీస్ సర్వీసింగ్ లేదు. బయట చేస్తాం వివిధ రకాల సౌందర్య సాధనాలతో, సబ్బులు, షాంపూలు, వివిధ లోషన్లు, వివిధ రకాలతో. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి బాడీ సర్వీసింగ్ క్లీన్ అవ్వట్లేదు. కాబట్టి ఆ బాడీ క్లీన్ అవ్వాలంటే మన బ్లాక్ జింజర్ వాడాలి. అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉందంటూ 3 to 6 months వాడి పని చేస్తే చాలు, లైఫ్ టైం వాడేది పని లేదు. అది బీపీ, షుగర్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు 1 year పాటు వాడితే చాలు. నీకు లైఫ్లో అల్లోపతి మెడిసిన్ వాడాల్సిన పని ఉండదు. ఉదాహరణకి నేనే ఉన్నా, 12 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి బీపీ ట్యాబ్లెట్ పూర్తి స్టాప్ చేసేప్పటికి 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలు. అంత ఈజీ కాదు అది బంద్ చేయడం అనేది. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ జీవితాంతం వాడాల్సింది. కొలెస్ట్రాల్ కానీ అట్లాంటిది అవసరం లేకుండా దీన్ని తగ్గించుకోవచ్చు అనమాట. న్యాచురల్గా ఇప్పుడు ఏమవుతా అంటే, నేను ఆ బీపీ ట్యాబ్లెట్ లైఫ్ టైం వాడుకుంటా పోతే నా కిడ్నీ డ్యామేజో, లివర్ డ్యామేజో, అంటే నా ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది నెమ్మదిగా డ్యామేజ్ అయితే వెళ్తాయి. అప్పటికప్పటికే డ్యామేజ్ జరగవాలి, స్లోగా డ్యామేజ్ అయితే వెళ్తుంది. సో దాన్ని ఇది పూర్తి స్థాయిలో అరికడుతుంది మన బ్లాక్ జింజర్. అంటే చెట్ల మందు లాగా, చెట్టు మందు లాగా. అంటే మరి అట్లా అంటే మోటు మందులు అనుకుంటారు, అట్లా కాదు మనది. ఇది మనది. మన దాన్ని వాడితే ఎలాంటి పథ్యం లేదు. నువ్వు అన్ని తినవచ్చు, అన్ని తాగొచ్చు, అన్ని చేయొచ్చు. ఇప్పుడు నువ్వు మళ్ళీ మోటు మంది అన్నావు చూడు, చెట్టు మందు, అది వాడితే ఇది తినకూడదు, అది తినకూడదు, సైడ్ ఎఫెక్ట్ వస్తాయని చెప్తారు. మనది అట్లా ఏముండదు. డాక్టర్లు ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తే చాలు. మనం అందులో మన బ్లాక్ జింజర్ వాడుతూ ఏ ప్రాబ్లం లేకున్నా. గతంలో మనకు కరోనా వచ్చిపోయింది, 100% మంది కరోనా వచ్చిపోయింది. కరోనా వచ్చిన తర్వాత లంగ్స్లో క్లమ్మింగ్ జరిగింది. అంటే లంగ్స్లో అంతా క్లాట్స్ రావడము, వీజింగ్ ప్రాబ్లము. ఆస్తమా పేషెంట్లు అప్పటి నుంచి ఎక్కువైనారు, కార్డియాక్ పేషెంట్లు అప్పటి నుంచి ఎక్కువైనారు. సో అవన్నీ మనకు తెలియదు. మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అయితే ప్రతి సంవత్సరం ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటారు, బాడీ హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. మన ఇండియాలో అట్లా కాదు. ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత, అది సిమ్టమ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు ఆ సిమ్టమ్ తగ్గట్టుగా డాక్టర్ ఇన్వెస్టిగేషన్ చేసి, అయ్యా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేసుకో, లైఫ్ టైం వాడుకుంటాడు. లైఫ్ టైం వాడడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని అత్యవసరానికి కొన్ని వాడుకోవచ్చు, కాదనేది ఉండదు. లైఫ్ టైం వాడాల్సిన పని లేదు. సో వాడకుండా మనం దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.